బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. ఎందుకు స్టార్టింగ్ చెల్లి రాలేకపోయారు? చెప్పుకోలేమండి. అంటే మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఒక హౌస్ లో పడేస్తే ఇంకా వాళ్ళ మధ్యలో గొడవలు కొట్లాటలు అదే బిగ్ బాస్. కానీ చాలా ఎమోషనల్ అయిపోయేవారు, తట్టుకోలేకపోయేవారు కదా. అసలు ఒక దయ్యాల కొంపలో పడేస్తే నేను అసలు ఏమైపోవాలో ఎంత రాంగ్ గా చూపించాలన్నా కానీ నా ఆడియన్స్ అండి సీరియస్ గా చెప్తున్నాను, ఐ డోంట్ నో. అంటే అది చిన్నప్పటి నుంచి మెంటాలిటీ అది ఇప్పుడు మీరు మారమంటే నేను మారలేను కదా. ఆ ఎపిసోడ్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ 7 అనగానే గుర్తొచ్చేది అశ్విని గారు. తను చేసిన హంగామా అంత ఇంత కాదండి, చాలా సూపర్ గా పర్ఫామ్ చేశారు బిగ్ బాస్ 7 లో. ఆయన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అండ్ బిగ్ బాస్ కి రాకముందు లైఫ్ ఎలా ఉంది, బిగ్ బాస్ తర్వాత ఎలా అయ్యారు, బిజీ అయ్యారా లేదా ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. ఫస్ట్ టైం అండి నమస్తే పెట్టేవాళ్ళు అందరు ఇదే. ఓ ఇదేనా? ఓకే. ఎంత మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కానీ మనలో అది అట్లా ఉండిపోయింది. సంప్రదాయం ఎప్పటికీ ఉంటుంది. బట్ ఇవన్నీ మూవీస్ లో కామన్ గా మీకు తెలిసిందే కదండి. అంటే ఎంత మోడర్న్ గా ఉంటే అంత బాగుంటుంది. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు మనము టెంపుల్ కి జీన్స్ వేసుకుని వెళ్ళలేము, అక్కడ వేసుకునేది అదే బట్టలు ఉంటుంది. సో ఆల్ డిపెండ్స్ కదా. సో అట్లా అన్నమాట. నమస్కారం. నమస్కారం. సభకు నమస్కారం అన్నట్టు అశ్విని గారికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. యాక్చువల్ మీ ఇంటర్వ్యూ అనగానే నేను తొందరగా ఇవాళ చెప్పంగానే రావడం జరిగింది, లేట్ అయింది, కొంచెం సారీ. పర్లేదండి, నో ప్రాబ్లం. ఓకే. అంటే అశ్విని గారు ఫస్ట్ మీరు చాలా వరకు ట్రై చేశారు మూవీస్ అండ్ సీరియల్స్ లో కూడా చేయడం లేదండి. నేను సీరియల్స్ ఎప్పుడు చేయలేదు. ఓకే. ఓన్లీ మూవీస్. ఎన్ని మూవీస్ చేశారు? ఒక 4-5 మూవీస్ వర్క్ చేశానండి. అమీర్పేటలో వినోదం 100%, మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు, రాజా ద గ్రేట్ లో రవితేజ గారితో పాటు పాటలు చేశాను, ఎన్నియాలో సాంగ్ లో చేశాను. సో ఐ డిడ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్. బట్ అంత నేను అనుకున్నంత రికగ్నిషన్ నాకు రాలేదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి, అంటే నేను ఐ నెవర్ ట్రైడ్ ఫర్ బిగ్ బాస్ మాట. మామూలుగా జనాలు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, లైక్ లాక్స్ ఆఫ్ పీపుల్ కీప్ ఆన్ ట్రైయింగ్ కదా. కానీ నా విషయంలో మేబీ గాడ్స్ గ్రేస్ టచ్వుడ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బిగ్ బాస్ టీమ్ వాళ్ళే వచ్చి అప్రోచ్ చేయడము అండ్ వాళ్ళకి నా ప్రొఫైల్ చాలా నచ్చడము అండ్ అరే ఇంత బ్యూటిఫుల్ గర్ల్ ని పక్కా పెట్టుకోవాలి మేము బిగ్ బాస్ లో అని చెప్పి వాళ్ళే వెంటబడి మనం పెట్టుకోవడము. ఐ రియలీ హ్యాడ్ ఫన్ అండి. సీరియస్ గా బిగ్ బాస్ అనేది నా లైఫ్ లోనే ఒక వన్ ఆఫ్ ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను ఎన్ని మూవీస్ చేసినప్పటికీ నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. అంటే మామూలుగా ఒక అందమైన అమ్మాయి అనగానే ఆబ్వియస్ గా ఎవడైనా చూస్తాడు. సో ఆ యాంగిల్ లో చూసాడు, ఎక్కడో చూసాను ఈ అమ్మాయిని కానీ ఎక్కడ అనేది గుర్తురాట్లేదు అన్న టైప్ లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బిగ్ బాస్, నేను సీరియస్ గా కానీ కెఫేలో కూడా కూర్చోలేకపోతే, ఇది మా ఫ్రెండ్ ది కొత్త కెఫే. సో ఐ థాట్ లైక్ ఆమె కూడా చాలా రోజులు పిలుస్తుంది నన్ను, సరే ఇంక ఇక్కడే ఇంటర్వ్యూ ప్లాన్ చేసిద్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చాను. అండ్ వాళ్ళందరూ బయట ఆల్రెడీ మనుషుల్ని ఇట్లా రానివ్వకుండా కాదు. సో అంత ఉందన్నమాట ఇప్పుడు ఫాలోయింగ్. లైక్ వేర్ ఎవర్ ఐ గో ఐ హావ్ టు బి వెరీ ప్రొటెక్టెడ్ అనమాట. చాలా క్లోజ్డ్ ఏరియాస్ కి వెళ్ళడము అట్లానే చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఓవర్వెల్మింగ్ అంటారు కదా, దానికన్నా ఎక్కువ అనమాట. So I'm very happy and I'll be always grateful to God for giving me Big Boss. Big Boss రాకముందు అంటే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. ఎందుకు స్టార్టింగ్ చెల్లి రాలేకపోయారు? అది ఏమైనా ఒప్పందమా లేకుంటే మీ ఏమైనా బిజీ షెడ్యూల్స్ వల్ల? అది తెలియదండి నాకు. అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు యాక్చువల్ గా నన్ను అప్రోచ్ అయింది ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ అయిపోయిన తర్వాత. అంటే వాళ్ళు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అప్రోచ్ చేశారు. మేబీ వాళ్ళ మైండ్ లో వైల్డ్ కార్డ్ అని వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారేమో మరి నాకు తెలియదు. సో మేబీ దట్స్ ద రీజన్. ఎలా అనిపించింది అంటే మనం బయట ఉన్నప్పుడేమో ఫ్రీగా తిరుగుతుంటాం ఒకటే హౌస్ లో, ఎలా అనిపించింది ఫస్ట్ టైం కదా అలా ఉండడం కూడా? ఓ మై గాడ్, అదైతే చాలా అంటే చూడ్డానికి చాలా చెప్పుకోలేమండి. అంటే మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది యాక్చువల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఫోన్స్ ఉండవు, ఫ్యామిలీ ఉండదు,
ఒక ఎమోషనల్ గా ఎవరినైనా కరెక్ట్ గా మాట్లాడదామంటే ఒక బాండింగ్ ఉండదు, అంటే కరెక్ట్ మనుషులు ఉండదు. మళ్ళీ ఇక్కడ నేను ఏం మాట్లాడితే బయటకి ఏం పోర్ట్రే అవుతుందో అని ఒక భయం, లైక్ ఆల్ అంటే ఎవ్రీథింగ్ టుగెదర్ ఉంటుందండి అక్కడ. సో అక్కడ ఉండే వాళ్ళు సీరియస్ గా చెప్తున్నాను, అసలు ఒక స్వామి మాల దీక్ష వేసుకుంటే ఎట్లా ఉంటారో అంత కఠోర దీక్ష లాగా ఉండాలండి బిగ్ బాస్ లో, అయితేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళొద్దు. అంత అండ్ ఒక లైఫ్ టైం మీకు ఎట్లా చెప్పాలి, మీకు ఒక లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది బిగ్ బాస్ కి వెళ్తే. అంటే మనుషులు ఎన్ని రకాల మనుషులు ఉంటారు, వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ అది కదండి, డిఫరెంట్ మెంటాలిటీస్ ని తీసుకెళ్లి ఒక హౌస్ లో పడేస్తే ఇంకా వాళ్ళ మధ్యలో గొడవలు కొట్లాటలు, అదే బిగ్ బాస్. సో అట్లా మనకి తెలియని మనుషులు వాళ్ళ మెంటాలిటీస్ మనకి కలవు. అండ్ నా వరకు వచ్చేటప్పటికి నాకు కలిసిన నా మెంటాలిటీ కైండ్ ఆఫ్ పీపుల్ ఎట్లా అంటే, నాకు కొంచెం ప్రశాంత్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే నేను ఎంత మోడర్న్ సిటీ గర్ల్ అయినా కానీ నా మనసు ఎప్పుడు ఒక చిన్నపిల్ల మనస్తత్వం అండి. ఎట్లా నేను ఎవరినైనా, ఇప్పుడు మీరు లేట్గా వచ్చారు, నేను మిమ్మల్ని ఏమైనా ఒక్క మాట అన్నాను ఏమన్నా. సో అట్లా నాకు మనుషుల్ని ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. రాదర్ ఐ గెట్ హర్ట్, అంటే నేనైనా బాధపడతాను బాధ పెట్టను. సో ఆ మెంటాలిటీ నాకు ప్రశాంత్ కూడా కొంచెం కనిపించింది. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. సో నేను కొంచెం కనెక్ట్ అయ్యాను ప్రశాంత్ కి. అండ్ రతిక కూడా కొంచెం మంచిదే, కాకపోతే తను కొంచెం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదో ప్రాబ్లం అయిందంటే, నేను ఆ ఎపిసోడ్స్ చూడలేదు వాళ్ళది, బట్ ఏదో ప్రాబ్లం అని చెప్పారు. బట్ ఈవెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు రతిక అండ్ ప్రశాంత్. అంటే మీరు షో ఆల్రెడీ చూసేసి వెళ్ళారా, లేకుంటే మీకు కూడా చూడకుండా పెట్టారా షో? అంటే మీరు లేదు చూడొచ్చు, కాకపోతే నాకు తెలీదు. అంటే నేను ఈ సీజన్ వెళ్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో కానీ నేను ఫాలో అవ్వలేదు ఈసారి. సో లాస్ట్ కొన్ని రోజులు ఒక 15-20 days బిఫోర్ కూడా కాదనుకుంటే, ఇంకా కొంచెము ముందే నా ఫోన్ వచ్చింది. ముందంటే అదే ఇంకా ఒక 10 days లోపల అట్లా షాపింగ్స్ చేసుకోవాలి, వెళ్ళాలి, డిజైనర్స్ తో మాట్లాడాలి, పిఆర్ చేసుకోవాలి, లైక్ ఎన్ని ఉంటాయండి అసలు. నాకు అసలు టైమే దొరకలేదు. సో అప్పుడప్పుడు దొరికిన గంట అట్లా అట్లా చూసుకుంటూ వెళ్ళాను. రఫ్ గా చూసాను, అది కూడా గేమ్స్ వైజ్ చూసాను. మనుషులు ఏంటి, వాళ్ళ మెంటల్ అవన్నీ కూడా చూసుకోలేదు. సో నేను ఏది కరెక్ట్ గా అంటే వాళ్ళు ఎవరు ఉన్నారు లోపల ఏంటి అని ఏది చూసుకోకుండా క్యాజువల్ గా వెళ్ళానండి. నేను నాలాగే ఉన్నాను. నేను అసలు అంటే మీరు చూసే ఉంటారు కదా ఎపిసోడ్స్ కూడా, అందరు ఎన్ని యాక్టింగ్ చేసినా గానీ నేను చాలా ఒరిజినల్ గా ఉన్నానని చెప్పి కొన్ని లక్షల మంది చెప్పాను. సో ఎట్లా అంటే నా మెంటాలిటీ ఇప్పుడు హౌస్ లో ఎట్లా ఉందో బయట అట్లా ఉంది, ఇంకెక్కడికి వెళ్ళినా అట్లాగే ఉంటది. ఎందుకంటే పుట్టుకతో వచ్చినవి పూటికెళ్ళ వరకు ఏదో సామెత ఉంటది కదా. సో అట్లా నా మెంటాలిటీ ఏదండి చిన్నప్పటి నుంచి, ఒక స్వీట్ కైండ్ గర్ల్. అంటే ఎవరినైనా హర్ట్ చేసే ముందు నేనే హర్ట్ అయిపోవడము, ఇంకా ఎవరితో అయినా అంటే ఎవరినైనా గట్టిగా తిట్టలేను, అరే పాపంలే అని వదిలేస్తూ ఉంటా అనమాట. సో ఆ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పటికి నన్ను మొత్తం ప్రియా అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఎట్లా ఉన్నా అంటే చాలా కొంచెము నా మెంటాలిటీస్ కి వాళ్ళ మెంటాలిటీ సెట్ అవ్వలేదు. గయ్యాలిలాగా ఉన్నారు ఒక్కొక్కరు, మనమేమో కొంచెం అంత కాదు. బట్ నాతో కూడా అనిపించారు బిగ్ బాస్ హౌస్ లో అంటే అసలు చాలా ఎమోషనల్ అయిపోయేవారు, తట్టుకోలేకపోయేవారు కదా. అదే ఎట్లా అంటే నాకు నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు ఒక మాట చెప్పలేదండి ఎప్పుడు. అంటే మా ఫ్యామిలీస్ లో అది కూడా ఎప్పుడు తిట్టేవారు కాదు. అంటే అమ్మాయిని అంటే ఎట్లా పెంచుతారు మీకు తెలిసిందే కదా, మన తెలుగు ఫ్యామిలీస్ లో అది కూడా సున్నితంగా సాఫ్ట్ గా అట్లా పెంచుతారు. ఒకటేసారి అంటే అసలు ఒక దయ్యాల కొంపలో పడేస్తే నేను అసలు ఏమైపోవాలో, ఒక చిన్నది ఏమన్నా నేను ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటాను. లైక్ నా మమ్మీ, నా అక్క, తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి షేర్ చేసుకుంటే నా ఎమోషన్ తగ్గిపోతుంది. అండ్ ఇట్స్ నాట్ దట్ నేను ఎప్పుడు ఏడుస్తాను అట్లా కూడా కాదండి. అంటే నాకు కరెక్ట్ గా నిజంగా బాధ వేసింది అనే దాని మీద నేను ఏడుస్తాను అనమాట. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎట్లా అంటే మనకి మెంటల్ స్టెబిలిటీ బాగా ఉండాలి, అండ్ ఆ ప్రెషర్ బాగా ఎక్కువ అవుతుంది. అండ్ ఏమన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. అంటే నేను కుయ్యన్నా ప్రాబ్లం అవుతుంది, ముయ్యన్నా ప్రాబ్లం అవుతుంది, పిల్లోది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టినా ప్రాబ్లం అవుతుంది, వంటలో ఏదో చేస్తానే ప్రాబ్లం, ప్రతి దానికి అంటే సమ్ ఆర్ ద అదర్ షిట్ దే వాంట్ టు ప్రొజెక్ట్, అంటే షీఈస్ డూయింగ్ రాంగ్ అని. కానీ అక్కడ ఎంత రాంగ్ గా చూపించాలన్నా కానీ నా ఆడియన్స్ అండి సీరియస్ గా చెప్తున్నాను, 7 weeks ఉన్నానండి బిగ్ బాస్ హౌస్ లో. ఇట్స్ నాట్ ఎ జోక్ అసలు. అండ్ దట్ టు వైల్డ్ కార్డ్ లో వచ్చి 5th week లో వచ్చిందని 12th week వరకు ఉన్నాను. అండ్ 12th week కూడా నేను బయటకు వచ్చిన రీజన్ సెల్ఫ్ నామినేషన్.
నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా ఇప్పుడు, ఓ మై గాడ్, ఇంతమంది నాకు ఓట్ చేశారా అసలు, ఎంత ప్రతి ఒక్కటి. అంటే నేను ఒక గుడికి వెళ్ళని, నేను ఒక కాఫీ షాప్కి వెళ్ళి, నేను ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళు అదే మాట అనేవాళ్ళు, ఏంటి అయ్యో అమ్మా ఎందుకమ్మా సెల్ఫ్ నామినేషన్ చేస్తున్నావు, అదొక్క రీజన్ తో నీకు పోయింది, లేకపోతే నువ్వు టాప్ 5 లో ఉండేదానమ్మా అని చెప్పి ఎంతమంది అంటున్నారు. నాకు అనిపించింది అయ్యో మీకు ఇంత అర్థమవుతుందా నా బాధ అర్థం చేసుకుని మీరు నాకు ఇన్ని ఓట్స్ చేశారా, థ్యాంక్ యూ సో మచ్ అని కలిసిన ప్రతి వాళ్ళకి చెప్తున్నానండి. నేను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ మై ఫ్యాన్స్, స్పెషల్లీ లేడీస్ ఫ్యాన్స్ అయ్యారు నాకు. ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు నేను లేడీస్ ఫ్యాన్స్ అవుతారన్నా. నార్మల్ గా బాయ్స్ ఫాలోయింగ్ అంటే ఆబ్వియస్ అది, అందమైన అమ్మాయి కాబట్టి కంపల్సరీ ఫాలోయింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా అంటే బాయ్స్ ఫాలోయింగ్ అనేది ఆబ్వియస్ గా కామన్ గానే ఉంటుంది అమ్మాయిలకి, బట్ లేడీస్ ఫాలోయింగ్ రావడం అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ వాళ్ళు కొంచెము ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలో అవ్వడము, నేను ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను, నేను ఏం పెట్టుకుంటున్నాను అవన్నీ కూడా చూడడము, డ్రెస్ కట్టిసిలి అడగడము, అట్లా లైక్ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. అంటే అట్లా మనల్ని కూడా చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారంటే దానికన్నా గొప్పది ఇంకేముంటుందండి. కానీ ఎంత కష్టపడితే ఈ ప్లేస్ కి వస్తారు. కరెక్ట్. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అవునవునవును. ఏమైనా చెప్పి పంపిస్తారండి లేకుంటే ఎలోన్ గా పంపించడం జరుగుతుందా బిగ్ బాస్ లో? చెప్పి పంపించడం అంటే అట్లా కాదు, మాకు ఏం చెప్తారంటే జస్ట్ బీ యూ, వాట్ ఎవర్ యు ఆర్, నీలాగా నువ్వు ఉండు, నీకు ఏదైనా అనిపిస్తే చెయ్యి, నువ్వు సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు, అది ఒక్కటి మాత్రం చెప్తారండి. డోంట్ ప్లే సేఫ్ గేమ్స్. నేను సేఫ్ గేమ్ ఆడితే ఎక్కువ రోజులు నేను హౌస్ లో ఉండిపోతానేమో, నువ్వు అట్లే సేఫ్ ఆడుతూ ఫైనల్ కి వెళ్ళిపోతా, అది కాదు. నువ్వు వెళ్ళిన నాట్ ఓన్లీ మీ, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ సేఫ్ గేమ్, డోంట్ ప్లే సేఫ్ గేమ్, నీకు ఏమనిపిస్తే అది చెయ్యి, ఎవరి మాట వినకు, మనుషుల మాట అసలు వినకు అంటారు ఏదో ఒక డైలాగ్, ఆ టైప్ లో అట్లా అంటారు అనమాట. డోంట్ ప్లే సేఫ్ గేమ్, జస్ట్ బీ యాజ్ యు ఆర్ అని అంటారు. అందుకే అక్కడ బిగ్ బాస్ కి వెళ్తే మనుషుల మెంటాలిటీ బయటపడుతుంది అని అంటారు కదా, అట్లా నా మెంటాలిటీ బయటపడి తెలిసిపోయింది జనాలు. అంటే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి నా మెంటాలిటీ అర్థమైపోయింది. వాళ్ళే అయ్యో పిచ్చిదానా, ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే బతకలేవే లోకల్లో, జస్ట్ డోంట్ బీ దిస్ స్వీట్ అండ్ ఇన్నోసెంట్ అని చెప్పి అంటున్నాను అనమాట. నేను ఐ డోంట్ నో, అంటే అది చిన్నప్పటి నుంచి అట్లా మెంటాలిటీ, అది ఇప్పుడు మీరు మారమంటే నేను మారలేను కదా, కొంచెంసేపు మారుతానేమో, గంట సేపు తర్వాత నాలాగా నేనే ఉంటా కదా. సో అట్లా నేను ఏంటంటే ఐఎమ్ జస్ట్ కానీ ఇప్పుడు నాకు బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే మనుషులందరూ అసలు స్వీట్ కాదు, చాలా ఘోరంగా ఉన్నారు. అంత స్వీట్ గా ఉంటే నిజంగా ఈ కలికాలంలో బతకలేము. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఇంకా అర్థమైంది బాగా. అండ్ బిగ్ బాస్ 7 లో జరిగింది ఏంటంటే మీ పేరెంట్స్ కూడా, మమ్మీ కూడా రావడం జరిగింది, అది ఎలా అనిపించింది? అది ఒక డ్రీమ్ ఉంటుంది కదా పేరెంట్స్ కి. డ్రీమ్ పక్కన పెడితే అండి, ఆ ఎపిసోడ్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అప్పుడు కూడా ఏడ్చేశారు? ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వండి నాకు, ఇది సడన్ గా గుర్తొచ్చింది. చూసారా ఇప్పటివరకు ఇంత యాక్టివ్ గా ఉన్నాను, ఒకటేసారి మమ్మీ ఎపిసోడ్ అదంతా గుర్తొస్తే మైండ్ అంతా చాలా డివేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అసలు అంత నరకం అంటే నాట్ నరకం, బట్ ఎట్లా చెప్పాలంటే అంత బాధపడుతున్నా నేను. ఒక్కటేసారి మమ్మీ మన వాళ్ళు అని కనిపించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే లైఫ్ లో మనం ఇంత చేసి ఇంత బతికి కూడా మన పేరెంట్స్ కదరా, అంటే దేనికైనా వాళ్ళ ఫీల్, ఆ కనెక్షన్, ఆ మన అనే బాండింగ్ ఉంటుంది చూడండి, అసలు ఇంత ఉంటదా అని చెప్పి అసలు నాకు ఇంకా మాటలు కరెక్ట్ గా రావట్లేదండి. అంటే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, కానీ ఆ టైంలో నాకు అనిపించింది ఫ్యామిలీ ఇంత ఇంపార్టెంట్. అంటే ఎవర్ నేను ఎప్పటికీ నా ఫ్యామిలీకి, అంటే ఎప్పుడు వాళ్ళు నా మైండ్ లోనే ఉంటారు ఫర్ షూర్, కానీ వీళ్ళు లేకపోతే నేను అసలు లేను అన్న టైప్ లో, అంటే ఎన్ని ఎమోషన్స్ షేర్ చేసుకోవాలనిపించింది తెలుసా అండి. మాకు బిగ్ బాస్ ఇచ్చింది 1 అవరే, కానీ ఆ 1 అవర్ లో ఆ అమ్మని ఇట్లా చూసుకున్న, ఇంకా అందరూ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడుకోవడము, ఎట్లా ఉంది బయట నా గురించి ఫ్యాన్స్ ఉన్నారా అమ్మ నాన్న అడగడము, లైక్ ఏంటి పరిస్థితి, నేను ఇంకా ఎట్లా ఆడాలి, నేను ఇట్లా మాట్లాడొద్దా, ఇప్పుడు ఎవరు మదర్స్ వచ్చినా, ఎవరు పేరెంట్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఇది మాట్లాడరు. బట్ నా ఎపిసోడ్ మీరు ఒకవేళ కుదిరితే చూడండి,
మమ్మీ నేను లిటిల్ గా ఏం మాట్లాడుకోలేదు. ఎమోషనలే ఉందండి. ఎందుకంటే అంత ఎమోషనల్లీ అటాచ్డ్ అండి నేను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ దగ్గరే పుట్టాను, అక్కడే అంటే వాళ్ళతోనే ఉన్నాను. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటే అమ్మాయిలు నార్మల్ గా వేరే ఎక్కడికి వెళ్ళిపోతారు అట్లా ఆ టైప్ లో ఉంటుంది. కానీ నా పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లా అంటే నేను ఒక లాడ్ కుట్టి అనమాట, ఇంట్లో బాగా గారాబము అండ్ అంత గారాబము ఏం కావాలన్నా చిన్నప్పటి నుంచి ఎంత కష్టమైన వాళ్ళు నా కోసం ఏమైనా చేసేవాళ్ళని. అంటే అంత అప్పు తీసుకొచ్చైనా నా కోసం అంటే అంత అంటే మీకు అర్థమవుతుంది. ఎంత ప్రాబ్లం వచ్చినా నాకు అంటూ ఏదైనా ఉందంటే ఒక చిన్న లాడు పుట్టిననమాట నేను ఇంట్లో. అట్లా ఉండే నేను ఒకటేసారి అన్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడము, మళ్ళీ వాళ్ళు నన్ను చూసి బాధపడటము, మమ్మీ హౌస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎమోషనల్ గా ఎంత ఏడ్చేయడము. అంటే అందరు వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటున్నా నేనైతే ఏం మాట్లాడలేదండి మమ్మీతో. జస్ట్ మమ్మీని చూస్తూ ఏడుస్తున్నాను. అయిపోయింది 1 hour. బిగ్ బాస్ రమ గారు ప్లీజ్ ఇట్స్ టైమ్ టు గో అన్నారు. కానీ ఎలా అనిపించింది అంటే స్కూల్ కి వెళ్ళిన పాప నర్సరీ యూకేజీ పిల్లలు ఉంటారు చూడండి, మమ్మీ ఈవినింగ్ రాగానే ఎలా సంతోషపడతారు అలా అనిపించింది ఎపిసోడ్ మీది. నా ఎపిసోడ్ పర్టికులర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎట్లా అంటే నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఎపిసోడ్స్ ఒక్కటి కూడా చూసుకోలేదండి, నన్ను అస్సలు అడగద్దు దాని. బట్ నన్ను చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే అసలు ఎంత కఠినమైన గుండె ఉన్నవాడు కూడా నీ మమ్మీది నీది ఎపిసోడ్ చూస్తే ఏడ్చేస్తారు, కంపల్సరీ ఏడుస్తారు అనే మాట చెప్పారండి. అసలు ఎంత కఠినం వాడు, ఎంత గుండెరాయి బండరాయి ఉన్న వాడు గుండె ఏడుస్తారు, అంత ఎమోషనల్ గా ఉంది. అండ్ అందరూ యాక్టింగ్ చేయడం పక్కన పెడితే మీదంతా చాలా రియాలిటీలో ఉంది. సో అంటే అందరూ కెమెరాలో నేను బాగా కనపడాలి, నేను ఏదో అట్లా ఉంటుంది కదా ఎవరు వచ్చినా అది. బట్ నాకు మా మమ్మీకి అసలు మేమంతా చాలా ఒరిజినల్ గా ఉంటామండి, లోపల ఒకటి బయట ఒకటి, అది అస్సలే రాదు. అది ఇంకా ఫర్ ఎవర్ రాదు, అది ఇంకేం వస్తుంది, ఇంకా అయిపోయింది. అక్కడే నటించాల్సింది, అక్కడే నటించాలి. బిగ్ బాస్ లో అక్కడే నటించలేదు, అక్కడే రియల్ లైఫ్ లో ఉన్నా. నేను ఎక్కడ కూడా అంతే అండి, ఎప్పుడు రియల్ లైఫ్ లోనే ఉంటాను నేను. నటించడం అనేది అయి కాదు.